చాలా మందికి ప్రాపర్టీ పర్చేస్ చేసేటప్పుడు ఒకవేళ ఆ డీల్ కనుక క్యాన్సిల్ అయితే కట్టినటువంటి ఆ యొక్క టోకన్ అమౌంట్ వెనక్కి వస్తుందా రాదా అని చాలా డౌట్స్ అయితే ఉంటాయి. దీని గురించి వీడియోలో పూర్తి వివరాలు అయితే చూద్దాం. అసలు ఇక్కడ తప్పు ఎవరిది అనే దానిపై ఆధారపడి ఉంటుంది. ఒకవేళ బయ్యర్ కనుక టోకన్ అమౌంట్ కట్టి డీల్ క్యాన్సిల్ చేసుకున్నా లేదా ఇన్ టైంలో కట్టాల్సినటువంటి రిమైనింగ్ అమౌంట్ కట్టకపోయినా సో ఇక్కడైతే బయ్యర్ అనే అతను కట్టిన టోకన్ అమౌంట్ అయితే లాస్ అవుతారు. ఒకవేళ సెల్లర్ కనుక డీల్ క్యాన్సిల్ చేస్తే ఖచ్చితంగా ఆ యొక్క టోకన్ అమౌంట్ అనేది బయ్యర్కి అయితే తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది. కొన్నిసార్లు వడ్డీతో సహా తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది. సుప్రీంకోర్టు ప్రకారం ఎర్నెస్ట్ మనీ అంటే టోకెన్ అమౌంట్. ఈ టోకెన్ అమౌంట్ అనేది ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళు ఈ యొక్క టోకెన్ అమౌంట్ అనేది కోల్పోతారు. సో డీల్ క్యాన్సిల్ ఎవరి సైడ్ నుంచి అయితే జరుగుతుందో వాళ్ళైతే ఖచ్చితంగా ఈ యొక్క టోకెన్ అమౌంట్ అనేది either తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది లేదంటే కట్టాల్సి ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. మీరు కనుక ఏదైనా ఒక సినారియోలో డబ్బులు కట్టి లాస్ అయి ఉంటే లేదా మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా జరుగుంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ వీడియో ఎవరికైతే యూస్ఫుల్ అనిపిస్తుందో వాళ్ళకి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో చేయండి.